వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, SSCL సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి మనకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ బ్రేకింగ్ న్యూస్ నుంచి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఇది వరకే 02/2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ జరగాలి, కానీ అది జరగలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన విషయమే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్క్రోల్ రన్ అవుతుంది. ఆ స్క్రోల్లో ఏం చెప్తున్నారంటే, ఆన్లైన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఫర్ అప్లయింగ్ పోస్ట్ నోటిఫైడ్ ఇన్ నోటిఫికేషన్ నంబర్ 02/2024. సో ఇందులోనే జేమెట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి, ఫిట్టర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 10th జూన్ నుంచి స్టార్ట్ అయిపోయి 29th జూన్ వరకు అయితే ఇది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి గత కొద్ది రోజులుగా మనకైతే SSCL కింద స్క్రోల్ డౌన్ చేస్తుంది. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతలేదు అని చెప్పేసి ఈ విషయమే చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేనైతే చేయడం జరిగింది. అదేంటంటే, ఇది టెక్నికల్ గ్లిచ్ మాత్రమే, కంపల్సరీ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ కాదు, మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. 1 or 2 days అడిట్ అయినా పర్లేదు, కానీ మనకు సంబంధించినటువంటి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. చాలామంది నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. అదేం లేదు, కంపల్సరీ ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రన్ అవుతుంది, అది స్టార్ట్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకు ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తారు. అందులో కొంతమంది డిప్లొమా జేమెట్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఫైనల్ ఉన్న వాళ్ళు అలో చేయాలని చెప్పేసి సింగర్ని అయితే ఆశ్రయించడం జరిగింది. సో దానిపైన కూడా సింగరేణి అయితే ఒక డెసిషన్ అయితే తీసుకోబోతుంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు రాబోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే SSCLకి సంబంధించి ఈ జేమెట్కి సంబంధించి 02/2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ కాలేదు. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఇదే ఆ రోజు వీడియోలో చెప్పాను, అదైతే ఇక్కడ నిజమైతే అవడం జరిగింది. థ్యాంక్ యూ.